తను అలా అనుకుంటూ అగ్రిమెంట్ చదువుతూ సంతకం పెడుతున్న టైంలోనే ఆ మత్తు మందు ఇచ్చేయాలి, మన పని ముగించేయాలి. ఓకేనా? ఓకే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి? బంగారు బొమ్మని మీకు అప్పగించిన మరుక్షణం నాకు రావాల్సిన నా డబ్బు నా చేతిలో పడాలి. దాని గురించి నువ్వేం టెన్షన్ పడుకో. నీ డబ్బులు నీకు ఇప్పించే బాధ్యత నాది. సరేనా? ఓకే, అయితే మీ ఏర్పాట్లలో మీరుండండి. అలాగే భయ్యా. తులసి, ఇవాల్టి వరకు తులసి వనంలో ఉన్న నువ్వు రేపు గంజాయి వనంలోకి వెళ్ళబోతున్నావు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఇదిగో టాబ్లెట్స్. ఈ రోజు నుంచి ఈ టాబ్లెట్స్ వేయాలి నువ్వు. ఓకే మేడం. ఒరిజినల్ టాబ్లెట్స్ ఇవ్వు. అలాగే మేడం. నేనిచ్చిన టాబ్లెట్స్ ఆ ప్లేస్లో పెట్టి ఆ టాబ్లెట్సే వేస్తూ ఉండు. అలాగే మేడం. ఏయ్, బుద్ధి లేదా నీకు? ఇంకా మావయ్య గారికి టిఫిన్ పెట్టలేదా? లేదు మేడం. అదేంటి, టైంకి టిఫిన్ పెట్టి టైంకి టాబ్లెట్స్ వేయాలని చెప్పాను కదా. ఇందులో అమ్మాయి తప్పేం లేదు ఐశ్వర్య. నేను టిఫిన్ తేవడమే కొంచెం లేట్ అయిందంతే. అవునా? తను లేట్ చేయలేదా? లేదు, తను ఎప్పుడు టైంకి టాబ్లెట్స్ వేస్తూనే ఉంది. అవునా? గుడ్, వెరీ గుడ్. గుడ్. ఇలా టైంకి టాబ్లెట్స్ వేసి ఇంజెక్షన్ చేశావంటే తొందరలోనే మావయ్య గారు కోలుకుంటారు. ఓకే మేడం. బ్రదర్, ఏంటి బ్రదర్? మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి బ్రదర్. ఎండి రేపే అగ్రిమెంట్ చేసుకోవడానికి రమ్మంటున్నారు. రేపు మార్నింగ్ కరెక్ట్గా 10 o'clockకి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలి. మనం వెళ్ళేసరికి అక్కడ అగ్రిమెంట్ పేపర్స్ రెడీగా ఉంటాయి. అగ్రిమెంట్ పేపర్స్ 1కి 2 సార్లు చదువుకోవడం, సంతకాలు పెట్టేయడం, డబ్బులు తీసుకోవడం, వచ్చేయడం, అంతే. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్బాబ్బా, ఎన్నిసార్లు చెప్తావు బ్రదర్? మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు? ఆ డైలాగ్ చెప్పి చెప్పి ఆ నోరుకి బోర్ కొడుతుంది కానీ మీ తీరు మాత్రం మారడం లేదు. అమ్మా తులసి, మార్నింగ్ 10 o'clockకి
బ్రదర్ రైడ్కి వెళ్తాడు కదా? నో ప్రాబ్లం, ఆయన పైన ఆయన చూసుకుంటాడు. నేను 9:30 కల్లా వస్తాను. నువ్వు రెడీగా ఉండు. నేను వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళి అగ్రిమెంట్ చేయిస్తాను. అగ్రిమెంట్కి నేను కూడా వస్తాను బ్రదర్. మీరెందుకు బ్రదర్ అనవసరంగా పనులు వదులుకొని రావడం? మీ పాటికి మీరు రైడ్కి వెళ్ళిపోండి. రైడ్కి వెళ్తే కదా 4 డబ్బులు వచ్చేది. ఒక్క రోజుకి ఏం కాదులేండి బ్రదర్. అయినా అగ్రిమెంట్ అయిపోయి 5 లక్షలు తీసుకొని మేం బిజినెస్ మొదలు పెట్టాక ఇంకా రైడ్కి వెళ్ళడానికి కుదరదు కదా. అవును కదా, కుదరదు కదా. బిజినెస్ పెడితే రైడ్స్కి వెళ్ళడానికి కుదరదు కదా. నిజమే. అయితే రేపు మార్నింగ్ మనం ముగ్గురం కలిసి అగ్రిమెంట్ చేయడానికి వెళ్దామంటారు, అంతేనా? అంతే బ్రదర్. వెరీ గుడ్. కానీ ముగ్గురం కలిసి వెళ్తే ముడిపడదంటారే. వెళ్తే 2 వెళ్ళాలి, లేదంటే 4 వెళ్ళాలి. అయితే ఒక పని చేద్దామండి. 4 మనిషి కింద ఇదిగో మా కన్నయ్యని తీసుకువెళ్దాం. కన్నయ్యని తీసుకెళ్దాం. బాగుంది, చాలా బాగుందమ్మా. చాలా మంచి ఐడియా చెప్పావు. అలాగే మన ముగ్గురితో పాటు కన్నయ్యని తీసుకుని 4 కలిసి అగ్రిమెంట్కి వెళ్తాం. అలాగేనమ్మా? మార్నింగ్ 9:30 కల్లా రెడీగా ఉండండి. ముగ్గురం కలిసి అదే 4 కలిసి వెళ్దాం. అలాగే బ్రదర్. వస్తాను బ్రదర్. చూసారా అఖిల్ బాబు, కన్నయ్య కరుణించాడు. అవును, ఇదంతా కన్నయ్య దయే. అగ్రిమెంట్ చేయడానికి తులసితో పాటు నిఖిల్ కూడా వస్తానంటున్నాడు. తను వచ్చాడంటే నేను అనుకున్న పని అనుకున్నట్టుగా జరగదు. అలా జరగకపోతే నాకు రావాల్సిన డబ్బు రాదు. ఏదో ఒకటి చేసి నిఖిల్ రేపు అగ్రిమెంట్కి రాకుండా చేయాలి. ఏం చేయాలి? ఎస్. అక్క ఏంట్రా తమ్ముడు? ఊహించని విధంగా నీకొక 5,000 కలిసి వచ్చాయనుకో, ఏం చేస్తావు? ఏం చేస్తాను? ఆ 5,000కి ఇంకొక 95,000 కలిపి 1,00,000 రూపాయలు వడ్డీకిస్తాను. అయితే నువ్వు 95,000 రెడీ చేసుకోక, నీకు 5,000 వచ్చే ఐడియా నేను చెప్తాను. ఏంటా ఐడియా? సిగ్నల్ జంపింగ్లకి, రాంగ్ పార్కింగ్లకి, హెల్మెట్ లేని డ్రైవింగ్లకి మన బైక్ మీద కొన్ని చలానాలున్నాయి కదా. అవునరా, చాలా ఉన్నాయి. రేపు గనక ఆ చలానాలు కడితే 90% డిస్కౌంట్ వస్తుందట. 90%? నిజంగానా? అవునక్క. అలా గనక రేపు నువ్వు చలానాలు కట్టించావనుకో, నీకు 5,000 తగ్గుతుంది. 5,000 తగ్గిందంటే నీకు 5,000 కలిసి వచ్చినట్టే కదా. అవునరా, కలిసి వచ్చినట్టే. రేపు పొద్దున నువ్వు వెళ్ళి ఆ చలాన్లు కట్టేయి. నేనా? నాకు కుదరదక్క, నాకు వేరే పనుంది. ఏం పనుందిరా? అదే మా పార్ట్నర్తో మీటింగ్ ఉంది. మరిప్పుడు ఏం చేయను? ఏం చేయాలంటావేంటక్క? మన నిఖిల్ ఉన్నాడు కదా, అతని చేత కట్టించేద్దాం. మంచి సలహా ఇచ్చావురా. అదిగో అక్క, నిఖిల్ వెళ్తున్నాడు. చెప్పు, మాట్లాడు. అలాగే. తమ్ముడు తమ్ముడు ఏంటక్క? రేపు నువ్వు నాకు సాయం చేయాలి తమ్ముడు. చెప్పక్క. బైక్ చలానాలు కట్టడానికి రేపే లాస్ట్ డేట్ అంట. రేపు గనక కట్టకపోతే రోడ్డు మీదే బైకులు ఆపేస్తారట. అలా రోడ్డు మీద బైకులు ఆపేస్తే నీ పరిస్థితి ఏంటి, మా ఆయన పరిస్థితి ఏంటి? పైగా రేపు గనక చలానా కడితే 90% డిస్కౌంట్ ఇస్తున్నారట. అందుకని రేపు పొద్దున్నే 10 నువ్వు వెళ్ళి ఆ చలాన్లు కట్టేసి రావాలి.
రేపా? రేపు 10ంటికి అంటే నాకు వేరే పనుందక్క. ఇదిగో ఈ పని చూసుకొని ఆ పనికి వెళ్తాం తమ్ముడు. చలానా పని చూడకుండా నువ్వు నీ పని మీద వెళ్తున్నావనుకో, రోడ్డు మీద బైక్ ఆపేశారనుకో, నీ పని కాదు కదా, నువ్వు వెళ్లే పని కూడా ఆగిపోతుంది. లేదక్క, ఆ పని ఆగకూడదు. ఎట్టి పరిస్థితిలోనూ ఆ పని ఆగకూడదు. అది పూర్తవ్వాలి. అయితే నువ్వు ఈ పని చూసుకొని ఆ పనికెళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే నా నోరంత మంచిది కాదు తమ్ముడు. అందుకని రోడ్డు మీద నీ బైక్ ఎవరు ఆపకుండా ఉండాలంటే ముందు నువ్వు చలానా పని చూడాల్సిందే. అలాగే అక్క, ముందు చలానా పనే చూస్తాను. డబ్బులు ఇవ్వక్క. డబ్బులు నీ దగ్గర ఉంటాయి కదా తమ్ముడు, నువ్వు కట్టేసే, తర్వాత మనం లెక్క చూసుకుందాం. అలాగే అక్క. వేసుకోండి మావయ్య గారు, నేను ఇచ్చిన టాబ్లెట్లు వేసుకోండి. రోజు మీరు టాబ్లెట్లు వేసుకుంటే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అత్తయ్య, ఏంటమ్మా? ఈరోజు మంచి రోజంట. ఆఫీస్కి బయలుదేరుతున్నాను. నన్ను ఆశీర్వదించండి. నా భర్త, నా పిల్లలు మన కంపెనీకి ఎంత పేరు తీసుకొచ్చారో అంతకి రెట్టింపు పేరు నువ్వు తీసుకురావాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అత్తయ్య. మావయ్య, మీరు కూడా నన్ను ఆశీర్వదించండి. మీరలా ఎర్రగా చూసినా కూడా ఉపయోగం ఏం లేదు. మీ మనసులోని మాటను బయటికి చెప్పలేరు కదా. నేనేం చేసినా మీరలా చూస్తూ మౌనంగా రోధించడం తప్ప ఏమీ చేయలేరు. వెళ్ళొస్తానత్తయ్య. మంచిదమ్మా. ఫ్యాక్టరీ బాధ్యతని మొత్తం తను నెత్తికెత్తుకుంది ఐశ్వర్య. నిజంగా కోడలంటే అలా ఉండాలి. తమ్ముడు, తమ్ముడు. ఏంటక్క? అదే తమ్ముడు, 10ంటికి చలానాలు కట్టడానికి వెళ్ళాలి కదా, నీకు గుర్తు చేద్దామని వచ్చాను. అక్కడికే బయలుదేరుతున్నానక్క. మంచి తమ్ముడు, ఆ రసీదులవన్నీ జాగ్రత్తగా పెట్టు, తర్వాత మనం లెక్కలు చూసుకుందాం. అలాగే అక్క. అప్పుడే 9:30 అవ్వొస్తుంది. ఇక బయలుదేరు తమ్ముడు. అక్కడ పెద్ద క్యూ ఉంటుందంట. లేటుగా వెళ్ళావనుకో క్యూ పెరిగిపోతుంది. అప్పుడు నువ్వు చలానాలు కట్టొచ్చే వరకు లేట్ అయిపోతుంది. నువ్వు వెళ్ళాలనుకున్న పనికి కూడా వెళ్ళలేవు. తొందరగా బయలుదేరవా? బయలుదేరుతున్నానక్క. పని కాగానే ఫోన్ చేసి చెప్పు తమ్ముడు. అలాగే అక్క. తొందరగా బయలుదేరు. సరే అక్క. తులసి, తులసి.
టైం అవుతుంది, నేను బయలుదేరతాను. అలాగే అఖిల్ బాబు. అగ్రిమెంట్ అప్పుడు మీరు కూడా ఉంటే బాగుండేది. వద్దామని అనుకున్నాను శ్యామ, కానీ చలానాల కోసం వెళ్లాల్సి వస్తుంది. ఏం చేస్తాం? తొందరగా అక్కడ నా పని అయిపోతే నేను డైరెక్ట్ గా అక్కడికి వచ్చేస్తానులే. అయినా నువ్వేం టెన్షన్ పడకు, బ్రహ్మాజీ గారు ఉన్నారు కదా, అంతా ఆయన చూసుకుంటారు. అలాగే అఖిల్ బాబు. వెళ్ళొస్తాను. ఆల్ ది బెస్ట్ శ్యామ. థ్యాంక్ యూ. అమ్మయ్యా, నిఖిల్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు తులసిని అగ్రిమెంట్ వంకతో బాస్ దగ్గరికి తీసుకెళ్లి అప్పగించేద్దాం. మనకి రావాల్సిన డబ్బులు మనకొచ్చేస్తాయి. తులసి, అమ్మా తులసి, నేను రెడీ అండి. మనం తొందరగా వెళ్ళాలమ్మా. ఆ ఛానల్ ఎండి టైం అంటే టైమే. చెప్పిన టైంకి ఆయన రెడీగా ఉంటాడు. చెప్పిన టైంకి మనం అక్కడికి వెళ్ళిపోవాలి. పద పద పద. పాపం బలిపశు బయలుదేరింది. హలో, ఎండి గారు వచ్చారా? ఓకే ఓకే, మేము బయలుదేరామండి. నేను తులసిని తీసుకొని బయలుదేరాను. అగ్రిమెంట్ రెడీ చేశారు కదా? డబ్బులు కూడా రెడీ చేశారు కదా? ఓకే, ఏం లేదు, అగ్రిమెంట్ అయిపోగానే డబ్బులు కావాలి కదా, కొంచెం అవసరం, అందుకని. ఓకే ఓకే, వచ్చేస్తాం. ఒక 10 minutesలో అక్కడ ఉంటాం. చెప్పాను కదా, ఆ ఛానల్ ఎండి చాలా పర్ఫెక్ట్. ఆల్రెడీ ఆయన వచ్చేసారట, డబ్బులు కూడా రెడీ చేశారట. మనం వెళ్ళి అగ్రిమెంట్ చేసి డబ్బులు తీసుకుని వచ్చేయటమే. థ్యాంక్స్ అన్నయ్య. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకమ్మా? ఆ 5 లక్షలు తీసుకువెళ్ళి యాప్ డిజైనర్స్కి ఇచ్చేస్తే వెంటనే మేము అనుకున్న బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు.
అమ్మ తులసి వెనక్కి కూర్చో. భయ్యా భయ్యా ఒకసారి ఆటో ఆపు. అలాగే. అమ్మ తులసి, ఆ పక్కనే షాప్ దగ్గర మా ఫ్రెండ్ ఉన్నాడు, ఒక నిమిషం మాట్లాడొచ్చేస్తాను. అలాగే అన్నయ్య. భయ్యా ఒక నిమిషం ఇక్కడే వెయిట్ చేయండి. అలాగేనండి.